హరిహర వీరమల్లు 2 అవర్స్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్‌గా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. మూవీ డైరెక్టర్స్‌గా ఫస్ట్ క్రిష్ జాగర్లమూడి గారి నేము, ఇంకా సెకండ్ జ్యోతి కృష్ణ గారి నేమ్స్ వచ్చాయి. ఇక చూసాక నాకైతే రివ్యూని పూర్తిగా వినండి. ప్లస్, మైనస్ రేటింగ్ ఇలా క్లాసిఫై చేసి చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే మాత్రం మీరు పవన్ కళ్యాణ్ గారి నుండి ఎక్స్‌పెక్ట్ చేసే యాస్పెక్ట్స్ అండ్ ఎలివేషన్స్ ఉన్నాయి. సో, ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అవ్వచ్చేమో. ఇక పర్సనల్‌గా ఎప్పటిలానే మంచి సినిమా చూద్దాం అనుకున్న నాకైతే, ఇన్‌ఫాక్ట్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ వెళ్ళిన నాకైతే నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ చూసి యావరేజ్ అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్‌నే చాలా బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్ అట్‌లీస్ట్ ఫస్ట్ హాఫ్‌లా ఉండుంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో అనిపించింది. పార్ట్ 2 యుద్ధ భూమి అని అనౌన్స్ చేశారు లాస్ట్‌లో. నాకైతే డౌటే అది వస్తుందని. కొంచెం మధ్యలో ఔట్‌డేటెడ్ ఫీలింగ్, ఇంకా ఎక్కడో ఈ స్క్రీన్ ప్లే చూసేసిన ఫీలింగ్ కలిగింది. స్టోరీ అయితే ఒక్క పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌ని పెట్టి మిగతా స్టోరీ అంతా నార్మల్ స్టోరీలానే ఉంది. ఎందుకు నచ్చలేదు అన్నాను ఏంటి అన్నది ఇంకా మీకు నచ్చొచ్చేమో అని ఫుల్ రివ్యూ వింటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి. నేను ఇప్పుడు చెప్పబోయేది అందరిని ఉద్దేశించి కాదు. మన దేశంలో ఇంకేమీ సమస్యలు లేనట్టు ఈ మధ్య కొందరు రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి ఎమోషనల్‌గా రియాక్ట్ అయిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో జనాలు తప్పుగా ప్రభావితం అవుతున్నారు. దీనికి సొల్యూషన్ కూడా చెప్తున్నా. రివ్యూస్ వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయని అనుకునే వాళ్ళకి చూడడం ఓకే. కానీ ఈ రివ్యూ వల్ల మంచి సినిమా మిస్ అవుతున్నామేమో అని అనిపించే వాళ్ళకి సింపుల్ సజెషన్. అలా అనుకునే వాళ్ళు రివ్యూస్ చూడకపోతే బెటర్ కదా! సినిమా తీస్తున్నారు కాబట్టి మనం చూస్తున్నాం. మనం టికెట్స్ కొంటున్నాం కాబట్టి టికెట్ హైకులు పెడుతున్నారు. అలాగే జనాలు చూస్తున్నారు కాబట్టి రివ్యూస్ అండ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. ఇది అందరిని టార్గెట్ చేసి చెప్పడం కాదు. దయచేసి ఎవరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. నిజంగా ఎవరికైనా రివ్యూ తప్పు అనిపిస్తే, లేకపోతే అవసరం లేదు అని అనిపిస్తే సింపుల్ చూడకండి. అప్పుడు అన్ని సినిమాలు చూడొచ్చు. కావాల్సినంత కిక్ కూడా దొరుకుతుంది. దీని గురించి ఇక్కడ కాదు, ఫ్యూచర్‌లో సెపరేట్‌గా మాట్లాడతా. ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం. నౌ కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ 'హరిహర వీరమల్లు'. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. ఇబ్బంది పెట్టే సన్నివేశాలేం లేవు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్‌ని చూస్తే, వీరమల్లు అలియాస్ పవన్ కళ్యాణ్ గారు ఒక వజ్రాల దొంగ. అండ్ అతనికి ఒక ముఖ్యమైన వజ్రాన్ని దొంగలించమనే టాస్క్ ఒకటి వచ్చి పడుతుంది. అది ఎవరిచ్చారు? ఈ జర్నీలో అసలు ఏం జరిగింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్‌ని హైలైట్ అని చెప్పుకోవాలి. మార్షల్ ఆర్ట్స్ అవి ఫస్ట్ ఫైట్‌లోను, ఇంటర్వల్ చార్మినార్ ఫైట్‌లోను భలే చేశారు. బాగా ఎలివేట్ కూడా అయ్యారు చాలా మొమెంట్స్‌లో త్రూఔట్ మూవీలో. ఇంకా యాక్షన్ బ్లాక్స్ ఫస్ట్ హాఫ్ అంతా మాక్సిమం పోర్షన్స్ యాక్షన్ సీన్స్‌నే ఆక్యుపై చేశాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ మచిలీపట్నం ఫైట్ సీన్ ఏదైతే ఉందో ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ మంచి హై ఇచ్చింది. గుడ్ స్టార్ట్ అనేలా. చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి సినిమాలో లైక్ క్లైమాక్స్ ఫైట్, తోడేళ్ళు ఇలాంటివి, కానీ పూర్ వీఎఫ్ఎక్స్ వాటి ఇంపాక్ట్‌ని పోగొట్టేసాయి. దీని గురించి మైనస్ పాయింట్స్‌లో మాట్లాడదాం. ఇంకా ఇంటర్వల్ ట్విస్ట్, ఇంటర్వల్ సెట్టింగ్ చాలా బాగుంది. టైటిల్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటూ వచ్చిన ఇంట్రో ఈ 2 హైలైట్‌గా ఉన్నాయి. మంచి ఊపిచ్చింది. ఇక ప్లస్ పాయింట్స్‌లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బీజీఎం బై కీరవాణి గారు. ఇనీషియల్ ప్రమోషనల్ మెటీరియల్‌లో యూజ్ చేసిన బీజీఎంని రిపీట్ చేసి ఎలివేట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ డాల్బీ అట్మాస్‌లో కొన్ని చోట్ల హై ఇచ్చింది. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల చాలా షైన్ అయింది. మరి కొన్ని చోట్ల దీని గురించి మైనస్‌లో మాట్లాడతాం. మైనస్ పాయింట్స్. ఈ మూవీ ఒక డైరెక్టర్ నుండి ఇంకో డైరెక్టర్‌కి చేతులు మారడం వల్లనో, లేదా 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవ్వడం వల్లనో, లేదా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్‌ని దీన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల ఏమో, రీజన్ ఏదైనా కానివ్వండి, బాగా ఎఫెక్ట్ అయిపోయింది అవుట్‌పుట్. స్టోరీ కూడా పెద్దగా లేదనిపించింది సెకండ్ హాఫ్‌లో. ఔరంగజేబ్ అనేసరికి ఫ్రీడమ్ రిలేటెడ్ అన్నట్టుగా లేదు. ఏదో ఒక నార్మల్ స్టోరీకి పీరియాడిక్ టచ్‌ని పెట్టాలి. ఆ పీరియాడిక్ టచ్ ఔరంగజేబ్ టైంలో అయితే ఇంకా స్కోప్ ఉంటుందేమో అనుకున్నానేమో. అది పాయింట్‌గానే ఆగిపోయింది. ఏదో విలన్ ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. సినిమా చూసిన ఎవరైనా చెప్పే ఫస్ట్ మైనస్ పాయింట్ ఈస్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా చాలా లాగ్, పూర్ వీఎఫ్ఎక్స్, అన్‌ఇంట్రెస్టింగ్ నరేషన్, ఎమోషనల్లీ వీక్, ఔరంగజేబ్‌గా ఇంపాక్ట్ ఇవ్వని విలన్ రోల్ అండ్ అన్నెసెసరీగా వచ్చే హీరోయిన్ ట్రాక్. లెస్ ఇంపాక్ట్‌ఫుల్ అండ్ లెస్ స్క్రీన్ టైమ్ ఉన్న క్యారెక్టర్స్. హీరో క్యారెక్టరైజేషన్ దొంగ అని అనిపించే కంటే రాజసం ఉట్టుపడేలా ఉంది. అందుకే మేబీ అతి పెద్ద దొంగ అని మనం ఇన్వాల్వ్ అయ్యేలా అనిపించలేదు. సినిమాలోనే సగం ఇంపాక్ట్ తగ్గించేసిందంటే వీఎఫ్ఎక్స్‌నే. మంచి సీన్స్ ఏం కాకుండా పోయాయి సెకండ్ హాఫ్‌లో. కొన్ని షాట్స్‌లో పవన్ కళ్యాణ్ గారి ఫేస్‌ని డూప్ పెట్టారని చాలా చోట్ల తెలిసిపోతుంది క్లియర్‌గా. ఆ టైగర్ ఇంకా చార్మినార్ దగ్గరే అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్‌లో ఆ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వచ్చే గుర్రపు స్వారీ మొదలయ్యే సీన్ దగ్గర వీఎఫ్ఎక్స్ మరీ ఘోరంగా ఉంది. ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్‌లా తీద్దాం అనుకుని ఆ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేశారు. కానీ చెప్పాను కదా, టైమ్ గ్యాపో లేదా ప్రాజెక్ట్ చేతులు మారడం వలనో. అండ్ కలర్ ప్యాలెట్ అండ్ పవన్ కళ్యాణ్ గారి బియర్డ్ వీటి వలన కంటిన్యూటీ మిస్ అయిపోతుంది. అండ్ ఏది ఓల్డ్ షూటో, ఏది న్యూ షూటో కూడా తెలిసిపోతుంది. కొన్ని చోట్ల హిస్టారికల్ పీరియాడిక్ ఫీల్ వచ్చేది కాదు. దీనికి తోడు జనసేన మరియు నాయకుడి డైలాగ్స్. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఎన్నో సార్లు వరుస వాయిదాల వలన కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ వరకు తమ ఫేవరెట్ హీరో నుండి ఎక్స్‌పెక్ట్ చేసే ఎలిమెంట్స్ అవి ఉండడంతో ఫ్యాన్స్‌కి నచ్చొచ్చేమో. మిగతా వాళ్ళకి ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం సహనాన్ని పరీక్షిస్తుందని చెప్పాలి. ఫ్యాన్స్ విల్ లైక్ ఇట్. బట్ ఫర్ అదర్స్ ఇట్స్ ఓన్లీ ఎంగేజింగ్ ఇన్ ఎ ఫ్యూ సీన్స్ మోస్ట్‌లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.